everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ వీడియో చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. ఎందుకు అనంటే ఈ లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూయేషన్ ఇప్పుడు ఈ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనం కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాము. అందులో హెచ్ పాయింట్ వరకు చూసాము. ఇవాల్టి క్లాస్లో ఐ పాయింట్ నుంచి చూద్దాం. ఓకే, సో పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది కాంపోనెంట్స్ అనేటివి. లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ని కంటిన్యూ చేయండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది ఈ యూనిట్కి సంబంధించి, అక్కడ నుంచి అలా చూసేయచ్చు. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ ఫర్ కొలాబరేషన్. సో ఇవాళ క్లాస్ ఏంటి? మనకి ఈ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్కి కాంపోనెంట్స్. అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏంటి? కరెక్ట్ అయిన స్ట్రక్చర్ను సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి కొలాబరేషన్కి. ఓకే, కొలాబరేషన్ నీడ్స్ టు అకర్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ప్లానింగ్ స్టేజెస్, డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్ బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్, బిట్వీన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇండివిజువల్ ప్లానింగ్ టీమ్, between general and special educators during the course of the school, between teachers and administrators and between students. సరే, మరి మనకి స్ట్రక్చర్ను సపోర్ట్ అనేది కొలాబరేషన్కి ప్రొవైడ్ చేయాలి అనేసి అన్నారు. మరి కొలాబరేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? ఇనిషియల్ ప్లానింగ్ స్టేజెస్లో కొలాబరేషన్ కావాల్సి ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కొలాబరేషన్ కావాల్సి ఉంటుంది. దేంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం? హోమ్ అండ్ స్కూల్. అండ్ అలాగే ఈ అందరి స్టూడెంట్స్కి ఇండివిజువల్ ప్లానింగ్ టీమ్ ఉంటుంది కదా, దాంట్లో తర్వాత జనరల్ను స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్స్ ఉంటారు. సో అక్కడ కొలాబరేషన్ అనేది ఉండాలి. అండ్ అలాగే టీచర్స్కి మరియు అడ్మినిస్ట్రేటర్స్ మధ్యలో, టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్యలో, అడ్మినిస్ట్రేటర్ స్టూడెంట్స్కి మధ్యలో, సో ఇక్కడ మనకి కొలాబరేషన్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ దట్ టైమ్ బీ బిల్ట్ ఇన్ టు టీచర్స్ షెడ్యూల్స్ టు అలౌ ఫర్ కొలాబరేషన్. సో కొలాబరేషన్ చేయడానికి కూడా పర్టికులర్ టైం అనేది మనకి టీచర్స్ షెడ్యూల్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఓన్లీ పీరియడ్స్ అనేటివి లేదా టోటల్ షెడ్యూల్ అనేది టైట్గా ఉన్నా సరే కొలాబరేషన్కి టైం అనేది ఉండదు. సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది కొలాబరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ద అడ్మినిస్ట్రేటర్స్ క్యాన్ బీ ఆఫ్ గ్రేట్ అసిస్టెన్స్ ఇన్ మేకింగ్ దిస్ పాసిబుల్. సో ఇది జరగడానికి అడ్మినిస్ట్రేటర్స్ మనకి హెల్ప్ అవుతారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మేక్ అడాప్టేషన్స్. వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఇంక్లూజన్ ఈస్ అడాప్టింగ్ ద జనరల్ ఎడ్యుకేషన్ కరికులం టు మీట్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్. సో స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ ఉంటారు కదా, జనరల్ ఎడ్యుకేషన్లో మనం ఇన్వాల్వ్ చేసేది ఇంక్లూజన్ అనేది అంటున్నాము. సో ఆ ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ కరికులంలో చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్కి కూడా ఎలాంటి నీడ్స్ అయితే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేలాగా ఉండాలి. అక్కడే మనకి ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేస్తాం మనం. ఓకే, for many students with cognitive disabilities, the mainstream curriculum may be too demanding or fast paced. సో జనరల్ కరికులం ఏదైతే ఉందో చాలా మంది కాగ్నేటివ్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ కరికులం అనేది ఫాస్ట్గా ఉంది, టూ డిమాండింగ్గా ఉంది అనేసి అనిపించవచ్చు. సో అందుకే కొన్ని అడాప్టేషన్స్ అనేటివి మనం చేయాల్సి ఉంటుంది. చూడండి, అదే ఇచ్చారు ఇక్కడ. టు అలౌ దేర్ పార్టిసిపేషన్ అడాప్టేషన్స్ మస్ట్ బి మేడ్. దీస్ మోడిఫికేషన్స్ మే మీన్ అడాప్టింగ్ స్కిల్ సీక్వెన్సెస్, ప్రొవైడింగ్ పర్సనల్ అసిస్టెన్స్, అడాప్టింగ్ రూల్స్ అండ్ అడాప్టింగ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్. సో ఈ మోడిఫికేషన్స్, అడాప్షన్స్ అనేటివి మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ లాగా స్కిల్ సీక్వెన్సెస్ని అడాప్ట్ చేయడము, పర్సనల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడము, రూల్స్ని అడాప్ట్ చేయడము, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేయడము, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. Sometimes the changes require intricate cooperation of a team of teachers, administrators, specialists and parents. ఒక్కోసారి ఈ చేంజెస్ అనేటివి టీచర్స్ టీమ్ కానివ్వండి, లేదా అడ్మినిస్ట్రేటర్స్ టీమ్, స్పెషలిస్ట్ టీమ్, లేదా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. There also will be times when certain adaptations are not feasible for particular situations. సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొన్ని అడాప్టేషన్స్, చేంజెస్ అనేటివి అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉండవు. In such cases, school must do what is possible and reasonable, including the exploration of alternatives to serve student needs. సో అలాంటి కేసెస్లో ఇంకేమైనా చేయగలుగుతారా? పాసిబుల్ అయ్యేంత వరకు చేయాల్సి ఉంటుంది స్కూల్స్. ఓకే, ద ఫాలోయింగ్ లిస్ట్ డీటెయిల్స్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షనల్ వేరియబుల్స్ దట్ క్యాన్ బి మ్యానిపులేటెడ్ టు సూట్ ఇండివిజువల్ లెర్నర్ నీడ్స్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ లెర్నర్ నీడ్స్ని సూట్ అయ్యేలాగా కొన్ని పాయింట్స్ అనేటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అడాప్టేషన్స్లో. అవేంటో చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సమ్ స్టూడెంట్స్ మే బీ హెల్ప్డ్ బై హ్యావింగ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ దట్ డిఫర్ స్లైట్లీ ఫ్రమ్ హోల్ క్లాస్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో కొంతమంది స్టూడెంట్స్కి
మొత్తం క్లాస్కి సంబంధించిన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కంటే వాళ్ళకి సపరేట్గా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలా చేయొచ్చు. లేదా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, క్లాస్ రూమ్ లైటింగ్, నాయిస్ లెవెల్ అండ్ విజువల్ స్టిమ్యులేషన్ క్యాన్ ఆల్ బీ మాడిఫైడ్ టు సూట్ లెర్నర్స్ నీడ్స్. సో లెర్నర్ నీడ్స్కి తగ్గట్టుగా క్లాస్ రూమ్లో లైటింగ్ కానివ్వండి, నాయిస్ ఉండకపోవడం కానివ్వండి, విజువల్ స్టిమ్యులేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మార్చొచ్చు. Portions of the classroom can be designed to afford students more or less of any of these variables as determined by student needs. So students ki తగ్గట్టుగా క్లాస్ రూమ్ని మాడిఫై అనేది కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే లెర్నింగ్ అసిస్టెన్స్. స్టూడెంట్స్ మే రిక్వైర్ వేరియింగ్ లెవెల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ అండ్ ఫిజికల్ అసిస్టెన్స్ బియాండ్ వాట్ ఈస్ టిపికల్లీ ప్రొవైడెడ్ బై ద క్లాస్ రూమ్ టీచర్. సో క్లాస్ రూమ్లో టీచర్ ప్రొవైడ్ చేసేవే కాకుండా ఇంకా అడిషనల్గా ఇన్స్ట్రక్షనల్ కానివ్వండి, ఫిజికల్ అసిస్టెన్స్ కానివ్వండి ఇవ్వచ్చు ఇంక్లూజన్ క్లాసెస్లో. సచ్ అసిస్టెన్స్ క్యాన్ బీ గివెన్ బై పీర్స్, అదర్ స్కూల్ స్టాఫ్ ఆర్ వాలంటీర్స్. సో ఇలాంటి ఈ హెల్ప్ఫుల్ అనేది అసిస్టెన్స్ అనేది ఎవరు ఇవ్వచ్చు? తోటి విద్యార్థులు ఇవ్వచ్చు, లేదా వేరే స్కూల్ స్టాఫ్ ఇవ్వచ్చు, లేదా వాలంటీర్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షనల్ గ్రూపింగ్ అరేంజ్మెంట్. టీచర్స్ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గ్రూపింగ్ అరేంజ్మెంట్స్ అండ్ టైలర్ దెమ్ టు స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. సో టీచర్స్ నీడ్స్ ప్రకారంగా, స్టూడెంట్స్ నీడ్స్ ప్రకారంగా డిఫరెంట్ గ్రూప్స్ అనేటివి అరేంజ్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా. సో ఈ అరేంజ్మెంట్స్ అనేటివి కొన్నిటిని ఇంక్లూడ్ చేస్తాయి. అవి ఏంటంటే హోల్ క్లాస్ ఇన్స్ట్రక్షన్స్, మొత్తం క్లాస్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, అండ్ అలాగే టీచర్ డైరెక్టెడ్ స్మాల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్, టీచర్ డైరెక్ట్ చేసే స్మాల్ గ్రూప్స్ అనేటివి మనం మెయింటైన్ చేయొచ్చు, అంటే చిన్న గ్రూప్స్ అనేటివి చేయొచ్చు. అండ్ అలాగే కోఆపరేటివ్ లెర్నింగ్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు, స్టూడెంట్ డైరెక్టెడ్ స్మాల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇండిపెండెంట్ సీట్ వర్క్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అరేంజ్మెంట్స్ కిందకి తీసుకురావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచింగ్ ఫార్మాట్. Lessons can be delivered using a variety of techniques such as lecture and demonstration, whole class discussion, games, stimulation, role playing, presentations and experiential learning activities. సో టీచింగ్ ఫార్మాట్ అంటే డిఫరెంట్ వేస్లో టీచ్ చేయడం. సో అందులోనే మనం హోల్ క్లాస్ డిస్కషన్ పెట్టవచ్చు, లేదా లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో టీచ్ చేయొచ్చు, గేమ్స్ ద్వారా టీచ్ చేయొచ్చు, రోల్ ప్లేయింగ్ చేయడం, ప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ యాక్టివిటీస్ని తీసుకురావడం ఇలా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్. ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ క్యాన్ బి ఆల్టర్డ్ టు బి మోర్ మ్యానిపులేటివ్, కాంక్రీట్, టాంజిబుల్ అండ్ సింప్లిఫైడ్. సో ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అనేటివి మనం మ్యానిపులేట్ చేయొచ్చు మనకు తగ్గట్టుగా. సో అవి మ్యానిపులేటివ్ ఉంటుంది, అలాగే కాంక్రీట్ ఉండాలి, అండ్ అలాగే సింప్లిఫైడ్ ఉండాలి. ఓకే, దే షుడ్ బి మ్యాచ్డ్ టు స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ కాంప్రహెన్షన్ లెవెల్స్. పిల్లల యొక్క లెర్నింగ్ స్కిల్స్కి, అర్థం చేసుకునే స్కిల్స్కి తగ్గట్టుగా ఉండాలి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అనేటివి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లాస్ రూమ్ రూల్స్. సమ్ సిచ్యువేషన్స్ మే రిక్వైర్ దట్ certain classroom rules can be modified in order to allow all students to successfully participate in a lesson or activity. ఒక లెసన్లో లేదా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అందరికందరూ పార్టిసిపేట్ అయ్యేలా ఉండాలి. దానికోసం సిచ్యువేషన్స్ అనేటివి మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, అంటే క్లాస్ రూమ్ రూల్స్ అనేటివి కూడా చేంజ్ చేయొచ్చు. సో ప్రతిసారి మనం నేర్చుకునేది అదే, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. రూల్స్ అనేటివి ఉండొచ్చు, బట్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి సిచ్యువేషన్కి తగ్గట్టుగా. నెక్స్ట్ చూసుకుంటే regardless of what adaptations may be used and what brought them about, a team approach and shared responsibility are crucial. సో ఎన్ని అడాప్టేషన్స్ చేసినా మనకి ముఖ్యమైనది ఏంటి? టీమ్ అప్రోచ్ అనేది ఉండాలి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, అందరూ టీంలో రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవాలి. టీమ్ మెంబర్స్ ఆర్ ఇంక్లూడ్ ద స్పెషల్ అండ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ టీచర్, ద ప్రిన్సిపల్, పేరెంట్స్, ట్యూటర్స్, స్కూల్ సైకాలజిస్ట్ అండ్ అదర్ పార్టీస్ who are relevant to a child's education. సో పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఎవరైతే రెలివెంట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం టీమ్ మెంబర్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్లో మీరు చూసుకున్నట్టయితే స్పెషల్ ఎడ్యుకేటర్స్, రెగ్యులర్ ఎడ్యుకేటర్స్, ప్రిన్సిపల్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ట్యూటర్స్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, వీళ్ళని తీసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే inclusion means meeting the needs of all children with and without disabilities for a free and quality public education in the least restrictive and most effective environment of the neighborhood schools. సో ఇంక్లూషన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటది, డిసేబిలిటీస్ పిల్లలు అండ్ వితౌట్ డిసేబిలిటీస్ పిల్లల్ని ఒక దగ్గర చేర్చి ఎడ్యుకేషన్ అనేది అందించడం. చాలా లెస్ రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి, మోస్ట్లీ ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. Hence, inclusion is the process of bringing exceptional children into general classroom for education. సో సింపుల్గా చెప్పాలంటే ఇంక్లూషన్ అంటే ఏంటి? ఎక్సెప్షనల్ చిల్డ్రన్ని
జనరల్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి తీసుకొచ్చే ప్రాసెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్. సో ఇవాళ ఇంకొక టాపిక్ కూడా నేర్చుకుందాము, విచ్ ఈస్ 1.3 డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్. దాంట్లోనే మనకి లెర్నింగ్ స్టైల్స్ వస్తాయి, లింగ్విస్టిక్ వస్తుంది, అండ్ సోషల్ కల్చరల్ మల్టిప్లిసిటీ గురించి వస్తుంది. సో ఒక్కొక్క దాని గురించి తర్వాత మళ్ళీ డీటెయిల్గా నేర్చుకుందాము. ఇప్పుడు ఒక ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం. As discussed earlier in inclusion, a recent step in special education remains a complex and controversial issue, but has been accepted and interpreted innumerably. సో ఇంక్లూజన్లో మనం ముందుగానే డిస్కస్ చేసాము, ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లెక్స్ అండ్ కాంట్రవర్సియలే, కాకపోతే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేశారు, అది కూడా మనకి తెలుస్తుంది. Inclusive education means that school should accommodate all children regardless of their physical, intellectual, social, emotional, linguistic and other conditions. సో ఇది కూడా మనకు తెలిసిందే. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఈ ఫిజికల్, ఇంటెలెక్చువల్, సోషల్, ఎమోషనల్, లింగ్విస్టిక్ లేదా ఇతర కండిషన్స్ తోటి ఏ విధమైన భేదాలు చూడకుండా అందరినీ ఒకటే దగ్గరికి చేర్చి ఎడ్యుకేషన్ని అందించడం. This should include disabled and gifted children, street and working children, children from remote or nomadic populations, children from linguistic, ethnic or cultural minorities, and children from other disadvantaged or marginalized areas or groups. ఏమంటున్నారు ఇక్కడ మనకి, ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు, డిసేబుల్డ్ చిల్డ్రన్ అవుతారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అవుతారు, స్ట్రీట్ అండ్ వర్కింగ్ చిల్డ్రన్ అవుతారు, అలాగే రిమోట్ ఏరియాస్ నుంచి, నోమాడిక్ పాపులేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే లింగ్విస్టిక్గా లాంగ్వేజెస్ డిఫరెంట్ ఉన్నవాళ్ళు, ఎథనిక్గా కల్చరల్గా డిఫరెంట్ ఉన్నవాళ్ళు, మైనారిటీస్ అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ గ్రూప్స్ లేదా మార్జినలైజ్ గ్రూప్స్కి సంబంధించిన పిల్లలు కూడా వస్తారు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే visions of educations for a multicultural society strive for equity for opportunity to learn largely through the conveyance of 3 policies: heterogeneous grouping, highly interactive instruction that appeals to a wide variety of learning styles and inclusive curricula. So ఇంకా ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వన్ ఆఫ్ ద విజన్ ఏంటి, మనకి మల్టీకల్చరల్ సొసైటీని క్రియేట్ చేయడం, ఈక్విటీకి స్ట్రైవ్ చేయడం, లెర్నింగ్కి ఆపర్చునిటీ అనేది కలిగించడం, అండ్ అలాగే 3 పాలసీస్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ హెట్రోజీనియస్ గ్రూపింగ్. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి డిఫరెంట్ భేదాలు లేకుండా ఉన్న వాళ్ళని తీసుకురావడం. ఇంకా చూసుకున్నట్టయితే దీంట్లోనే మనం మల్టీకల్చరల్ ఈక్విటీని ప్రమోట్ చేస్తున్నాము, అండ్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ను ఇంక్లూజివ్ కరికులా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. This call for total reform that existing conceptions of education are inadequate for promoting multicultural equity. సో మనం ఆల్రెడీ మల్టీకల్చరల్ ఈక్విటీని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో, కానీ అలా చేయాలంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఓకే, సో డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి అవసరం ఉంటుంది. Therefore, there is an urgent need to know diversity in classrooms, learning styles, linguistic and socio-cultural multiplicity for inclusion. అందుకే మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో డిఫరెంట్ పిల్లలు ఉంటారు కాబట్టి, జనరల్ ఎడ్యుకేషన్లో కూడా ఉంటారు, కానీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దేని గురించి మనము ఎక్కువ దృష్టి సాధించాలి, లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, లింగ్విస్టిక్ ఏంటి, అలాగే సోషో కల్చరల్ మల్టిప్లిసిటీ ఏంటి అనే దాని మీద దృష్టి అనేది పెట్టాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాము, అలాగే 1.3 టాపిక్ని కూడా స్టార్ట్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాము. సో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా 4th సెమ్కి సంబంధించి ఇంకా వేరేటివి, 3rd సెమ్కి సంబంధించి వేరేటి సబ్జెక్ట్స్ కానివ్వండి, కొంచెం ఎక్కువ సిలబస్ అనేది ఉంటుంది. సో క్లాసెస్ అనేటివి ఎక్కువగా పట్టొచ్చు, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం మీకు తెలిసిందే, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అన్న వీడియోని లైక్ చేసి వెళ్ళిపోండి. వ్యూస్ అనేటివి వస్తున్నాయండి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు పెరుగుతున్నారు. సో ఎగ్జామ్ టైమ్స్ కాబట్టి చదువుకోవాలనుకున్నారు, వస్తున్నారు, మంచిదే. బట్ మీరు మాకు ఇచ్చే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. సో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మా ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి తీసుకొస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.